హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. ఈ రోజు అయితే నేను మార్కెట్కి వెళ్ళలేదండి, అందుకే బండి దగ్గరికి నేనే ఫస్ట్ వచ్చేసిన, నేనే తోసుకొచ్చిన అనమాట బండి. ఈ కర్బూజా పండ్లు అయితే ఈ రోజు కాదు, వెనకటి రోజున వ్యాపారంలో మిగిలిపోయినవి. ఈ రోజు మా వారు నేను ఇద్దరు కూడా మార్కెట్కి వెళ్ళలేదు, కానీ సరుకు అయితే వస్తుంది, ఆటో అన్న వేసుకొస్తున్నారనమాట. పొద్దున్న 8:30కే బండి తోసుకొచ్చిన, కానీ ఆటో అన్న అయితే చాలా లేట్ అయిపోయింది రావడానికి ఈరోజు. ఇంక అందుకే అన్న వచ్చేలోపు ఇది మొత్తం కూడా క్లీన్ చేసుకున్నా. ఇంతకుముందు అయితే హెల్త్ డిపార్ట్మెంట్ అని ఒక మేడం వచ్చి వీడియోస్ ఫొటోస్ తీసుకెళ్ళిందని చెప్పినా కదా, చిన్న మంట పెట్టినందుకు. అందుకే ఇంక ఇప్పుడైతే మనం ఏం కాల్చట్లేదు, చెత్తని మొత్తం కూడా అట్లా సంచిలో ఎత్తి పెట్టేస్తున్నా. ఎప్పుడైనా కూడా వ్యాపారంలో పొద్దున్నే పాత సరుకు బండి మీద జోడించుకోకూడదు, అదొక చిన్న సెంటిమెంట్ అనమాట. అంటే నాకనే కాదు, చాలా మంది అంతే. వ్యాపారంలో ఆటో వ్యాపారం కానీ బండి వ్యాపారం కానీ పాత సరుకు అయితే ఫస్ట్ జోడించుకోరు, ఫ్రెష్గా ఉన్న సరుకే జోడించుకుంటారు. ఆటో అన్న అయితే కనుక ఈరోజు 10:40కి వచ్చినారు. నాకైతే ఇంకా ఒక తర విసుగు అయిపోయింది అనమాట, అంతసేపు బండి దగ్గర వెయిట్ చేసేకి. ఎందుకంటే నేను వచ్చింది 8:30కి వచ్చిన, కాకపోతే ఆ అన్నది తప్పనేం కాదు, ఇంక ఏం చేస్తాం, ఆటో బాడుగులు అన్నాక మామూలే. ఇంకా వేరే వాళ్ళు బాడుగులు కూడా ఉంటారు కదా, మనది కొంచెం సరుకు కాబట్టి అందులోనూ మనం లాస్ట్కి అందరూ దించిన తర్వాతనే మన దగ్గరకు వస్తుంది సరుకు. ఆటో అన్న రాగానే కరెక్ట్గా మా వారు కూడా వచ్చేస్తున్నారు. ఎప్పుడైనా కూడా అంతే, వ్యాపారంలో సరుకు జోడించే విధానంలో మాత్రం నేను సరుకు జోడిస్తే గనక మా ఆయన అస్సలు ఏ కోసాన కూడా ఒప్పుకోరు, తనే జోడిస్తారు. ఏమన్నా అంటే ఇంకా నీకు సరిగ్గా రాదు జోడించడం అని అంటారు. నేను ఇంతకుముందు నమ్మకపోయేదాన్ని కానీ ఇప్పుడిప్పుడు నమ్ముతున్నా, నిజంగా సరుకు జోడించే విధానంలో కూడా ఒక కళ దాగుంటుందండి. ఈ అరటి పండ్ల గెలలకైతే గనక ముందర కొంచెం అంతా వాడిపోయినట్టు ఉంటది కదా కాండాలు, ఆ కాండాలకి కొంచెం కట్ చేసి నీట్గా పెడతారనమాట మా వారు జోడించేటప్పుడే. అది చూడ్డానికి నీట్గా కనిపిస్తుంది. నేను 2-3 సార్లు జోడించినా కూడా అంటే మామూలుగా పెడతాము, కానీ మా వారు పెట్టినంత నీట్గా అయితే నాకు కుదరదు అనమాట సరుకు జోడించేది. 11:10 అవుతుంది. నేనైతే పొద్దున్న నాష్టా కూడా చేయకుండా వచ్చిన, ఆటో తొందరగా వస్తుందేమో అని, కానీ చాలా లేట్గా వచ్చింది. ఇంకా నేను ఇంటికి వెళ్ళాలని చెప్పేసి పలక మీద అయితే 100 రూపాయలకి 5 కేజీలని రాసేస్తున్నా. కర్బూజా పండ్లు అనమాట, అరటి పండ్లు కాదు. అరటి పండ్లు అయితే మామూలు రేటే, ఇంకా 40 రూపాయలు 50 రూపాయలు. పూర్తి పెద్ద సైజు ఉంటాయి కనుక డజన్ 60 రూపాయలు. పలక మీద 2 సైడ్లు రాయాల్సిందే అనమాట, ఎందుకంటే ఒక సైడ్ రాస్తే ఒకవైపే కనిపిస్తుంది కదా, ఇటు సైడ్ నుంచి వచ్చే కస్టమర్స్కి అవతల సైడ్ నుంచి వచ్చే కస్టమర్స్కి ఇద్దరికి కనిపిస్తుంది, 2 వైపులా రాసి పెడితే. ఈరోజు అయితే నేను కట్ట తీసుకురావడం మర్చిపోయినా అనమాట ఈ పలక కట్టడానికి, అందుకే ఇంకా ఈ గొడుగు నిలబెడతాం కదా, దీనికైతే కట్టేసిన. అయితే ఒక చిన్న చమత్కారం జరిగింది. 100 రూపాయలకి 5 కేజీలను పలక మీద రాసినాం కదా, ఒక పిల్లాడు వచ్చి 20 రూపాయలకి కేజీ అరటి పండ్లు అడుగుతున్నారనమాట. అంటే అరటి పండ్లు 100 రూపాయలకి 5 కేజీలను రాసినామేమో అనుకొని, కానీ ఇంకా అట్లా కాదు బాబు, అరటి పండ్లు కాదు కర్బూజా పండ్లు 5 కేజీలు అని చెప్పేస్తున్నాము. ఇంకా ఆ పలక కాస్త అవతల సైడ్ నుంచి యువతల సైడ్ కర్బూజా పండ్ల మీద పెట్టేస్తున్నాము. ఆ చిన్న పిల్లాడు కన్ఫ్యూజ్ అయినట్టు పెద్దవాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవ్వచ్చు కదా, అరటి పండ్లు ఆ రేట్కి ఇస్తున్నాము అని, అందుకే కర్బూజా పండ్ల మీదే పెట్టేస్తున్నాం పలక. ఈ కర్బూజా పండ్లు అయితే వెనకటి రోజున అస్సలు ఏం ఫాస్ట్ మూమెంటే లేదు. ఈ రోజు అయితే కనుక ఈ అరటి పండ్లు ఉన్నాయి కదా దాని చేతికి, అందుకే కొంచెం స్లోగా అయినా పర్లేదు, మంచిగానే వెళ్తుంది. పండగ ఉంది కదా, ఈ అరటి పండ్లు పోతాయి, కర్బూజా ఏం పోతుందో ఏమో అనుకున్నాను. పర్లేదు, ఏమంటే కనుక దీనికి మనం పెట్టుబడి పెట్టలేదు, ఇది వెనకటి రోజున మిగిలిపోయిన సరుకు అనమాట. దాని డబ్బులు అయితే వచ్చేసినాయి, మిగిలిన సరుకులో ఎంత అమ్ముకుంటే అంత లాభము. ఈ బెలూన్ అయితే నేను కట్టలేదు, ఒక చిన్న పాప ఆడుకుంటగా కట్టి వెళ్ళిందంట. నేను మధ్యాహ్నం భోజనం చేసుకొచ్చేసరికి ఇంకొక పిల్లాడు వచ్చినాడు, నాకు ఇవ్వండి ఆంటీ ఆ బెలూన్ అని. ఎంత బాగా బెలూన్ తీసుకొని చకచకా వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఈ రోజు అయితే వ్యాపారం చాలా తొందరగా అయిపోయింది. 7:30 కల్లా మా వారు బండి తోసుకొచ్చారు. మొత్తం సరుకు అయితే అయిపోలేదు, ఒక గుచ్చి అరటి పండు కొంచెం కర్బూజా మిగిలింది. లాభం కూడా పర్లేదు, మంచిగానే మిగిలింది. 680 లాభం వచ్చి ఒక 50 రూపాయలు ఉద్దిరిపోయింది. ఈ మొత్తం సరుకు మిగిలింది. ఇది ఈ రోజు వ్యాపారం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.